ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో దక్షిణ బైపాస్ D6లో కార్తీక వనభోజన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపు నాయకులు ఎన్డీఏ ప్రభుత్వానికి కలిసికట్టుగా మద్దతు ఇచ్చి గెలుపు కారకులయ్యారని, మీరు నా ముందు ఉంచిన సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు కంది రవిశంకర్, మద్దిశెట్టి శ్రీధర్, మంత్రి శ్రీనివాసరావు, అయినాబతిన ఘనశ్యాం, బండారు మదన్, టీవీ శ్రీరామూర్తి, ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కుక్కిరాల సంజీవకుమార్, ప్రధాన కార్యదర్శి తంజావూరి శ్రీనివాసమూర్తి, కాపు సంఘ వీర మహిళలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందు డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో ఉల్లాసంగా వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అదిగో వస్తుండు గజరాజు వస్తుండు, కన్యమూల మహాగణపతి, బంగారు బాల గణపతి, ఎలక పైన ఎక్కిండు లోకాలు తిరిగిండు, కన్యమూల మహాగణపతి, బంగారు బాల గణపతి, కైలాసం ఇడిసిండు, కన్న వాళ్ళ నొదిలిండు, చౌతి పండుగ పూజలకై భూలోకమే వస్తుండురా. జయ బోలో గణపతి భగవానికి, జయ జయ బోలో గణేష్. పెద్దలకు, అలాగే మన కులాభిమానులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులకు, మరి మన మహిళా తల్లులకు, విద్యార్థులకు అందరికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక చిన్న ఆలోచన మీకు ఇద్దామనేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఈరోజు భారతదేశం మొత్తం కూడా గర్వించదగినటువంటి జాతిగా మనం కీర్తించబడుతున్నామంటే అది చాలా గొప్పవాలి. ప్రపంచ దేశాల్లో వాళ్ళు కూడా అందరూ మన వైపు చూస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి దాదాపు 68 సంవత్సరాల నుంచి మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వర్గాలు కూడా మన వైపు చూస్తున్నాయి, జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తూ. మనం ఎలా ఉంటాం, మనం ఎలా నడుస్తున్నాం, మన మాట ఎలా ఉంది, మన భాష ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన కదలికలు మొత్తాన్ని కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా CCTVలు పెట్టుకొని, స్కానర్లు పెట్టుకొని మరీ గమనిస్తున్నారు. ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. మనకి మన ప్రవర్తన కానీ, మన భాష కానీ, మన ఆలోచన విధానం కానీ, మన యొక్క కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా, ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే విధంగా, ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా మనం కానీ ఉండగలిగితే రాబోయే కాలం అంతా, భవిష్యత్తు అంతా మనకి, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా చక్కని బాటలు వేసిన వాళ్ళు మనందరం అవుతామని చెప్పి తెలియజేయటంలో ఎటువంటి సందేహం లేదు. మనం మన జన్మతః ఉన్నటువంటి కులాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు, నిలబెడితే చాలు. మనం నిలబడాలి, గట్టిగా నిలబడాలి. నిలబడటం అంటే ప్రశ్నించే తీరుగా నిలబడాలి. నిలబడడం, ప్రశ్నించడం, మన జాతిలో ఉన్నటువంటి ఎంతోమంది ఔత్సాహికులను ప్రోత్సహించడం, వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి యువతను భవిష్యత్ తరానికి, మన పాత తరం వాళ్ళకి కలిపి కనెక్టివిటీ ఇచ్చి భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేసేటువంటి విధంగా మన యువతను సరైనటువంటి సక్రమైనటువంటి పద్ధతిలో తీసుకెళ్ళగలిగితే భవిష్యత్తు నిర్మాణానికి, మన జాతి నిర్మాణానికి, మన గత చరిత్రని తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. అలాగే చాలామంది విద్యార్థులను వారి యొక్క తల్లిదండ్రులు కొంతమంది మార్కులు రాలేదని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల నుంచి మనం బయట రావాలి. అలాగే కొంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు, యాక్టర్లు, పొలిటికల్ లీడర్స్, లేదా సమాజ సేవకులు, వ్యాపారవేత్తలు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరిలో లేని టాలెంట్ ఒక్కొక్కరిలో ఉంటుంది. ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో ఎవరు చెప్పలేరు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడిని, ప్రతి ఒక్క పాపని కూడా చిన్నప్పటి నుంచే మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే మనకున్నటువంటి బలం, మన కులం, మన ఆయుధం అనేది విషయాన్ని కూడా తెలియజేసినటువంటి అవసరం ఉంది. అదిగో వస్తుండు గజరాజు వస్తుండు,
మద్దిశెట్టి శ్రీధర్ గారిని కూడా సభావేదికి ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు మద్దిశెట్టి శ్రీధర్ గారు, దామోదర జనార్దన్ గారు, అలాగే కంది రవిశంకర్ గారు, అలాగే సీనియర్ నాయకులు, అలాగే శ్రావణ్ అలాగే స్థానికైనటువంటి తోటకూర వెంకటరావు గారిని కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే జనసేన నాయకులైనటువంటి చలపతి రాంబాబు గారిని కూడా మేము సభాముఖంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే గొరిపాటి శ్రీనివాసరావు గారిని కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే భోగిరాల రాధాకృష్ణమూర్తి గారిని కూడా మేము సభావేదికకి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మాకు అన్ని విధాలుగా సహకరించి పనిచేసిన వ్యక్తులను కూడా మేము ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతున్నాం. దాంట్లో నారాయణ గారు, ఇంకొక నారాయణ గారిని కూడా మేము సభావేదికకి ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకంటే ఈ టీం అందరూ పనిచేశారు, మాకు పనిచేసే వ్యక్తులే ముఖ్యం కాబట్టి వాళ్ళని సభావేదికకి మేము ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతున్నాం. వెనక్కి జరగండి. ఏం జరుగుతుందా? దానికి కొవ్వొత్తి పెట్టుకోవాలా? అందరూ ఓకే. మన కంది రవిశంకర్ సహకరించవలసిగా కోరుతున్నాం. ఎంతసేపు పోతాం సార్? ఇటు సైడ్ మన చెన్నపతి రాంబాబు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కొల్లా నారాయణ గారిని సత్కరించవలసింది. కేవీఆర్ కోట రాంబాబు గారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మదన గారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తోటకూర పవన్ ముఖ్య అతిథిగా మన దామచల్ల జనార్దన్ గారిని పిలవడం జరిగింది. దామచల్ల జనార్దన్ గారు అర్జెంటుగా పని ఉంది, కొంచెం మేము మా కులం తరఫున, కాపు సంఘం తరఫున మేము అందరం కష్టపడి మీకు పనిచేసాము. మేము డైరెక్ట్గా డిమాండే అడుగుతున్నాము. మా పరిస్థితి
అన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నారు. 6 నెలలు దాటిపోయింది, ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదని మేము బాధగా ఉన్నాము. మా కులం తరఫున డైరెక్ట్గానే చెప్తున్నాము. ప్రస్తుత పరిస్థితులు మాకు అధికారులు కానీ ఒక స్టోర్లో కానీ ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదని మా వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అది మరలా పోతే కాపు భవనం మనం అనుకున్నాము, కానీ దాని ప్రాసెస్ ఇంతవరకు జరగలేదు. మరియు కాపు సంఘానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఒక స్థలం కావాలని కోరుకుంటున్నాము. కాపు భవనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఈ 3 డిమాండ్లు మేము ముందుంచుతున్నాము. మీరు ఏదైనా మాకు కాపులకి న్యాయం చేయాలని, మేము కష్టపడి మీకు పనిచేసామనేది మీరు గుర్తిస్తే మాకు చెయ్యండి. ఓడా చైర్మన్ కూడా ఎక్కడెక్కడో అనుకుంటున్నారు, ఎక్కడెక్కడో కరెక్ట్ కాదు. మీరు దయచేసి మీరు అర్థం చేసుకొని మీకు కష్టపడి ఎవరు పని చేశారు అనుకుంటే మా కాపుల్లో వారికి మీరు ఓడా చైర్మన్ ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. మా జిల్లా తరఫున ఒంగోలులోనే ఉన్న వాళ్ళకి మాత్రమే ఓడా చైర్మన్ అండి. మీరు ఎవరు కష్టపడ్డారనుకుంటే వాళ్ళకే ఇవ్వండి, మాకు ఎవరైనా ఒకటే. మేము ఎవరిని ప్రత్యేకించి ఎవరి పేరు చెప్పం, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని మా విన్నపాన్ని మీ ముందుంచాము. మీరు మాకు న్యాయం చేయవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు జనార్దన్ గారు, సంజయ్ కుమార్ గారు, నేటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు రామిత్ర జనార్దన్ గారు, వేదిక అలంకరించినటువంటి కాపు సోదరులు సోదరిమణులు, వేదిక ముందున్నటువంటి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున కాపు వనభోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్న 2024 ఎలక్షన్లో కాపులందరూ ఎంత ఐకమత్యంగా కూటమికి పనిచేశారో ఆ ఐకమత్యాన్ని మరలా ఇంకొకసారి ఇక్కడ ఈ రోజున వనభోజనాల సందర్భంగా అందరికీ వచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జనార్దన్ గారు మనందరి సహకారంతో, అంటే మనం అంటే కాపులు ఒక్కళ్ళని కాదు, అందరి సహకారంతో 34,000 పైగా మెజార్టీతో ఒంగోలులో గెలుపొందడం జరిగింది. ఇది చారిత్రాత్మకమైన విజయం. ఆ విజయంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, మనకి ఉన్నటువంటి అందరి సహకారం కూడా ఎక్కువగా ఉందనే విషయం ఆయనకు ఎప్పుడు గుర్తుంటుంది ఖచ్చితంగా. కాబట్టి కాపులకు సంబంధించి ఏమి చేయాలా, ఎలా చేయాలనేటువంటి ఒక ప్రణాళిక శాసనసభ్యుల గారి దగ్గర ఉంటుందనేటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నా. కొక్కిరాల సంజయ్ కుమార్ గారు కోరుకున్నట్టుగా రాబోయేటువంటి రోజుల్లో, అంటే గవర్నమెంట్ వచ్చి 4 నెలలు 5 నెలలు అవుతా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాపుల హృదయాలని గెలుచుకునే విధంగా, మనసుల్లో స్థానం సంపాదించుకునే విధంగా దామోదర జనార్దన్ గారు పనిచేస్తారనేటువంటి విశ్వాసాన్ని అయితే ఖచ్చితంగా నేను వ్యక్తం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి, అంటే విజయానికి అవసరమైనటువంటి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సమాజం కాపు సమాజం. కాబట్టి ఎవ్వరు కూడా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఓట్ బ్యాంకుని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. అదేవిధంగా మనం ఈ గతంలో ఎన్నికల్లో పనిచేసిన దాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ, సంజయ్ కుమార్ ఆశించినట్టుగా ఖచ్చితంగా కాపు సంక్షేమ భవనం ఏర్పడుతుందని, కాపులకు సరైన న్యాయం జరుగుతున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, అయితే అందరం కూడా ఎటువంటి విభేదాలు అపోహలు లేకుండా ఐకమత్యంగా ఉండటం ద్వారానే ఖచ్చితంగా అన్ని సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తారు. అందరికీ నమస్కారాలు. సభాధ్యక్షులు గౌరవనీయులు సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా కాపు నాయకులందరూ కూడా, వేదిక మీద ఉండే కాపు నాయకులందరికీ, అదేవిధంగా మన మహిళలకి, ఇక్కడికి చేసిన కాపు సంఘం తరపున ఈరోజు ఏదైతే వనభోజనాలకు వచ్చిన కాపు సంఘం అందరికి కూడా, మహిళలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఒక చక్కటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంకా 2 ఇట్లానే ఉన్నాయి, వేరే వాళ్ళవి కూడా వనభోజనాలకు వెళ్ళాల్సినవి ఉన్నాయి, ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి. దానికోసం ఎక్కువసేపు మనం ఉండకపోయినా మీ అందరితో కూడా సంబంధాలు ఉన్నాయి. మీ అందరితో కూడా ఎలక్షన్ అప్పుడు కూడా ప్రతి ఇంటికి వచ్చాం, ప్రతి ఒక్కరిని కూడా కలిసాం, అక్కడ ఉండే సమస్యలు తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా కాబట్టి నేను ఎక్కువగా టైం ఉండలేకపోతున్నా. ఏదైనా కూడా ఈరోజు కార్తీక మాసంలో అందరూ కూడా కలిసే విధంగా కార్తీక వనభోజనాలు పెట్టుకోవటం. ఈరోజు ఎప్పుడో పెళ్ళిళ్ళప్పుడు కలుస్తుంటాం,
ఏదైనా ఒక పెళ్లి సందర్భం ఉండేటప్పుడు అందరూ కలుస్తారు. తర్వాత ఎప్పుడైతే ఇలాంటి వనభోజనాలు వచ్చినప్పుడు కాపులు ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే టౌన్లో ఉండేవాళ్ళు బంధువులు ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి అందరూ కూడా కూర్చొని సాయంత్రం దాకా కాసేపు సరదాగా గడిపే కార్యక్రమం ఈ వనభోజనాల కార్యక్రమం. అలాంటిది మీలో ఒకరిగా నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కాపు సంఘం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నన్ను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీ అందరికి కూడా తెలుసు, ఎన్నికలు 5 సంవత్సరాల 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, పరిస్థితులు ఏంటనేది మీకు తెలుసు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి 4 నెలలు అయింది, 6 నెలల కాల మన సంజీవరావు గారు చెప్తున్నారు. అంటే మనం అంత ఫాస్ట్గా ఉన్నాం మనం కూడా. కాకపోతే అధికారులు మారవటం కానీ లేకపోతే ఉండే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా సెటరేట్ అవ్వటానికి మనకి 5 నెలలు పట్టింది. 5 నెలలకి ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది ఈరోజు మేము డోర్ టు డోర్ వచ్చినప్పుడు కానీ మీ ఏరియాలకు వచ్చినప్పుడు కానీ అక్కడ ఉండే సమస్యల్లో చాలా ఉన్నాయి. అన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. అనేక ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటి నేను ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుందా పద్ధతి ప్రకారంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా నాకు గుర్తుంది, మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఆ రోజు నాతో పాటు తిరిగి డోర్ టు డోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు మీ ఏరియాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే ఈరోజు అంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరూ గుర్తున్నాయి, కాపులకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నా బాధ్యత. అది మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ గౌరవం ఎట్లా ఇవ్వాలి, ఏ విధంగా గౌరవిస్తే సంఘంలో వాళ్ళకి విలువ ఉండదో ఆ గౌరవం మాత్రం నా వంతు నేను తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు అర్బన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ ఏంటంటే సెంట్రల్గా మన స్టేట్ ఆఫీస్ చూస్తున్నారు, సీఎం గారు కానీ వీళ్ళు చూస్తున్నారు. దాన్ని వాళ్ళ పరిశీలనలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు ఎట్లా చేస్తారో తెలియదు. నా వంతు మాత్రం నేను ఖచ్చితంగా నా ప్రయారిటీ నేను చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా వేరే కూడా ఇంకా ఏంది మన చెప్పింది, ఈసారి మనం ఉండే టైంలో మనం ఆ రోజు శాంక్షన్ చేయించాం 5 కోట్లు. ఆ రోజు భూమి పూజ కూడా చేశాం. ఆ రోజు అర్జున్ రావు గారు మీరు అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజు భూమి పూజ చేసాం. తర్వాత ఎన్నికలు పోవటం అదేమో అట్లా పడిపోయింది. కాపు భవన్ అనేది కూడా ఖచ్చితంగా ప్రయారిటీలో పెట్టుకొని కాపు భవన్ కట్టుకుందాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి ఈసారి వనభోజనాలు మన ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం ఉండేటట్టుగా మనం చేసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎఫ్సి షాపులు కూడా ఏదైతే మనకి ఎఫ్సి షాపులు ఉన్నాయో 16 షాపులు కాపులకే ఇచ్చాం. ఉండే 64 ఉంటే 64లో 16 కాపులకు ఇచ్చాం. అది కూడా ఒకసారి మీ ముందుకు తెలియజేస్తున్నాం. దాంట్లో కాపులకు 16 ఇచ్చాం, కమ్మ వాళ్ళకి 7 ఇచ్చాం, బీసీలకు 22 ఇచ్చాం, ఎస్సీలకు 4 ఇచ్చాం. కాబట్టి ఒక ప్రయారిటీలో బేస్లో అన్ని విధాలుగా కూడా నేను కూడా ముందుకు తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మీరు బాగా చేశారు, ఎలక్షన్కి బాగా చేశారు. దాని తగ్గట్టుగా మా ఎన్డీఏలో జనసేన పార్టీ ఉంది, మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ విధంగా ఆయన చేస్తూ ఉన్నారో అందరికీ తెలుసు. దాని తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కానీ ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో ముందుకెళ్ళాలి అంటే ఇద్దరు కలిసి పనిచేసే విధంగా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని విధాల్లో కూడా మన ప్రయారిటీ మనం చేస్తున్నామని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి అదే వైసీపీలో క్యాన్సిల్ చేశారు. మళ్ళీ రిజర్వేషన్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ కూడా ఆ రోజు మన దాంట్లో ఇస్తే మళ్ళీ ఈ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని కూడా అది క్యాన్సిల్ చేశారు. ఈరోజు మళ్ళీ 5% అనేది మళ్ళీ మన ప్రభుత్వంలో పెడతారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకి అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతలో కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరికైతే పెన్షన్స్ లేవో, రేషన్స్ లేవో, ఇల్లు లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారో వీరందరికి కూడా జనవరిలో అందరికీ ఇస్తాం. మన వాళ్ళు ఎవరికి ఉన్నా కూడా అందరూ సొంత ఇంట్లో ఉండాలనేదే నా ఉద్దేశం. అందరూ కూడా ఉద్యోగాలు కూడా మొన్న జాబ్ మేళా పెట్టాం. జాబ్ మేళాలో కూడా 3,500 మంది అప్లికేషన్ పెడితే దానిలో 1,263 మందికి ఉద్యోగాలు లభించాయి. మళ్ళా ఇంకో 6 నెలల తర్వాత మళ్ళా పెడదాం. మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు చేసుకుంటా
ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉండేటట్టుగా తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండే విధంగా దాన్ని కూడా మేము చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మనకి 5 నెలలు అయినా కూడా గాడెక్కింది ఇప్పుడే. ఎందుకంటే పోయినసారి ఉండే టైంలో 5 సంవత్సరాల్లో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అయిపోయింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు బాగాలేవు, డబ్బులు కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేసి ఈరోజు రోడ్డు బడ్జెట్లో పెట్టారు. దాన్ని కూడా ఒక్కోటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ అందరూ కూడా కలిసి ఒక్కోటి తీసుకొని వచ్చేసి ఫండ్స్ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని అన్నీ కూడా వచ్చిన తర్వాత ప్రయారిటీ బేస్లో ఏదైనా కూడా టౌన్లో కూడా మన కాన్స్టిట్యున్సీలో ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీ పెద్దల సహకారంతో మనం ఏం చేస్తే బాగుంటుందో, మనం ఏం చేస్తే చేయాలో అనేది కూడా మీ అందరితోటే నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నామినేటెడ్ పదవులు కానీ అన్నీ కూడా మన అందరం కూర్చొని డెసిషన్ తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుందో మీ అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాతే చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఏమైనా అందరి కుటుంబాలు కూడా ఒకసారి వాళ్ళందరూ కూడా కలుసుకోవటం, అందరూ ఒక దగ్గర ఉంటాం, ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.